పేరెంట్స్. ఇవాళ చిన్న ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలనేసి, చిన్నది అంటే చిన్నది కాదు, వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్ రిలేటెడ్ టు పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్. ఇప్పుడు చాలామంది పిల్లలు కూడా పేరెంటింగ్ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు పేరెంట్లు కాకముందే పేరెంటింగ్ గురించి మాట్లాడుతారు, పై పుస్తకాలు చదివేసాయి. అది కాదు, నేను జీవితంలో పేరెంటింగ్ అన్న విషయంలో ఒక అనుభవంతో నేను ఇవాళ కొన్ని మంచి మాటలు చెప్దామనేసి మేము ముందరకు వచ్చిన. అసలు ఏందండి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని చాలామంది చెప్తుంటారు కదా. మన పిల్లల్ని మనం ఏ ప్రకారంగా పెంచుతున్నాం. ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు అర్ధనగ్నంగా నాట్యం చేస్తున్నారు. ఇంకా కొద్దిగా పెద్దగైన పిల్లలు ఇంకో రకంగా చేస్తున్నారు. చాలామంది యంగ్స్టర్స్ హేట్రెడ్ మెసేజెస్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి అనుకుంటున్నారు తెలుసా? మీరే కారణం. యూ ఆర్ ద రీజన్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇది కొద్దిగా కఠినంగా అనిపించవచ్చు మీ అందరికీ కూడా, ఇది వాస్తవం చెప్తున్నాను. సంస్కారవంతులైన పేరెంట్స్కి సంస్కారవంతమైన పిల్లలే పుడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో సంస్కారం లేదు కాబట్టే మీ పిల్లలు ఈ ప్రకారంగా తయారవుతున్నారు. చాలామంది పేరెంట్స్కి నా మీద కోపం రావచ్చు, నో ప్రాబ్లం. కానీ నా కోరిక ఏంటంటే నా దేశ యువత జీవితంలో మంచిగా ఎదగాలి, మన దేశానికి మంచి పేరు తేవాలి అన్నదే నా కోరిక. దయచేసి పిల్లల్ని మంచిగా పెంచండి, హేటెడ్తో పెంచకండి, కుల మతాలు అన్న ద్వేషంతో పెంచకండి. మనం ఎక్కడ పుట్టినా కూడా మన రక్తం అదే ఉంటుంది, ఎర్ర రక్తం ఉంటుంది, ప్రతిదీ ఒకటే ఉంటుంది. వాళ్ళని దయచేసి కులాలు మతాలు అన్న విషయంలో దయచేసి సైడ్ ట్రాక్ చేయకండి పిల్లల్ని. ఇది నా కోరిక. అసలు మన యువత రియల్గా చెప్తున్నాను కదండి, 90% ఆఫ్ అవర్ యూత్ ఆర్ డ్రిఫ్టెడ్ అవే. పక్కకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలవట్లేదు. ఎన్ని అలవాట్లకు, బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు గురవుతున్నారు. పేరెంట్స్కు తెలిసినా తెలవనట్టు ఉంటున్నారు. దయచేసి ఆ విషయంలో మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి అన్నది నా కోరిక.